హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం పప్పు చింతకాయ కూర అయితే వండుతున్నాను. పప్పు అయితే నైట్ నానబెట్టేసుకున్నానండి. చింతకాయ నీట్‌గా కడిగేసి దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను. ఒక 2, 3 విజిల్స్ అయితే వేసింది. ప్రెషర్ అంతా లీక్ అయిపోయాక ఓపెన్ చేశానండి. ఫస్ట్ అయితే చింతకాయని పక్కన పెట్టేసుకున్నాను ఆ గిన్ని. ఇప్పుడు ఈ పప్పులోకి నేను ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతకాయల పై తొక్క అయితే తీసేసాను. వేడిగా ఉంది మొత్తం తీయలేకపోయాను. తర్వాత నీళ్ళేసుకుని పప్పు గుత్తితో ఇలా మెదిపితే తొక్కంతా సెపరేట్ అయిపోయిందండి. సో దీన్ని ఇలాగ చేతితో మెదిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపండు రసం అంతటిని అయితే పిండుతున్నానండి. తుక్కు పప్పులోకి పడకుండా ఓన్లీ రసం మాత్రమే వేశాను. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా అయితే మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టాను. ఒక పక్కన ఇది మరుగుతుంది పప్పు, మరో పక్కనేమో తాలింపు అయితే రెడీ చేసుకున్నానండి. సో తాలింపు వేగిపోయాక కరివేపాకు వేసేసి దాంట్లోకి పప్పు అయితే వేసేసుకున్నాను. పప్పు బాగా వచ్చింది. కాకపోతే చింతకాయ కొంచెం తక్కువ వేయాల్సిందేమో, ఎక్కువ వేయడము చాలా పులుపుగా అనిపించిందండి. తర్వాత పప్పులోకి వడియాలు వేయించుకుంటే బాగుంటుంది అనేసి వడియాలు కూడా వేపించేసాను. సో నేను చేసిన ఈ పప్పు పుల్లగా ఉండడము పొద్దునకి సాయంత్రానికి అయితే సరిపోయిందండి. అంతే, బాయ్ బాయ్.